సార్ రెండో విడతకి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తామంటున్నారు. ఆల్రెడీ 20,000 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకొక 50,000 ఎకరాలు చేస్తామని అంటున్నారు. ఇదంతా దేనికోసం చేస్తున్నట్టు అనుకుంటారు? అంటే దీన్ని నేను కూడా నమ్ముతున్నానండి. ఆ వెంకటేశ్వరరావు గారు పాపం మరి ఒక్కోసారి ఈ మధ్య అన్ని నిజాలు చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒకప్పుడు మన పార్టీ మీద కూడా తీవ్రంగా విమర్శలు చేసే వ్యక్తి రెండో 50,000 ఎకరాలు తాకట్టు పెట్టడం ద్వారా రుణం తెచ్చి ఒకటో ఫేజ్లోకి డబ్బు వాడటానికని, మళ్ళీ రెండో ఫేజ్ డెవలప్మెంట్ కోసం వెళ్ళినప్పుడు మళ్ళీ సెక్యూరిటీస్ తగ్గుతున్నాయి కనుక మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు తెచ్చి పెట్టడం, బ్యాంకుకి తనఖా పెట్టడానికి కొలేటరల్ కోసం తెస్తున్నటువంటి ల్యాండ్ సేకరణ తప్ప మరొకటి కాదు. విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి కదా, నాకు రైతులకు ఉపయోగం ఉండాలి, ఇటు ప్రభుత్వానికి ఉపయోగం ఉండాలి. ఇవన్నీ తీసుకెళ్లి బ్యాంక్ కూడా దగ్గర పెడతారు, లోన్లు తెస్తారు, రేపు కట్టలేకపోతారు, వడ్డీలు కూడా కట్టే పరిస్థితి లేదు, అన్నీ కూడా సీజ్ అయిపోతాయి బ్యాంక్ నుంచి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్గా తయారవుతాయి. రాబోయే రోజుల్లో జరిగే పరిస్థితి నిన్న కాక మొన్న నేను ఎందుకో ఛత్తీస్గఢ్లో నా మిత్రుడి కుమారుడి వివాహానికి వెళ్ళాను, చూశాను. ఏమి లేదండి, ఒక స్టార్ రిసార్ట్ ఉంది, అక్కడికి వెళ్ళే లోపు బ్రహ్మాండంగా రోడ్లు వేసి పెట్టారు. ఎందుకంటే రాకీ సాయిల్ కాబట్టి ఖర్చు తక్కువ, ఒక్క బిల్డింగ్ కూడా కట్టిన దాఖలాలు లేవు. ఏది ఛత్తీస్గఢ్లో రాకీలో అసలు రాజధాని అంటూ లేని ఊరికి, మనకి ఇంకా మహానగరాలు అన్నా ఉన్నాయి. ఈ యొక్క విజయవాడ గుంటూరు లాంటి చోట రాజధాని పెట్టుకున్నాం. ఇప్పుడు తెలంగాణ నుంచి మనం వచ్చిన వెంటనే రాజధాని లేకుండా పోలేదు. విజయవాడలో ఏదో గవర్నర్ బంగ్లా పెట్టారు, ముఖ్యమంత్రి ఆఫీస్ పెట్టారు, కనీసం కూర్చోటానికి నుంచోటానికి ఏదో ఒక స్టాండర్డ్ అన్నా మనకు. ఛత్తీస్గఢ్లో అవి కూడా లేవు, బాగా బ్యాక్వర్డ్ ఏరియా. అక్కడే రాజధాని డెవలప్ కావట్లేదు, అక్కడే అటు నిలబడిపోయింది లేఅవుట్. దీన్ని మీకు కావాలంటే నేను వీడియో తీసాను, ఆ వీడియో కూడా మీకు ఇస్తాను. అందువల్ల నేను అనేది ఏంటంటే 10 మంది వెళ్ళిందే వ్యాపార సంస్థ, 10 మంది మెచ్చిందే డెవలప్మెంటు, 10 మంది వెళ్ళిందే రాజధాని అవుతుంది అనేది నిర్వివాదాంశమైనటువంటి అంశం. గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ ఉంది, అట్లాగే ఈ ఏరియాలు ఎందుకు డెవలప్ అయినాయి అంటే నగరంలో కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ పెట్టి అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి డెవలప్ అయింది. సో అందుకని టౌర్కి అనుసంధానంగా, నగరానికి అనుసంధానంగా ఎక్స్టెండ్ అవుతూ రాజధాని వెళ్ళాలి, కానీ అక్కడ నుంచి వెనక్కి రాదు అనేది నా భావన అండి. పావు ముందుకే పావుద్దు కానీ వెనక పాగదు. కానీ మచిలీపట్నం నుండి గుంటూరు వరకు విస్తరించాలన్నటువంటి మావిగాని ప్రతిపాదన అన్నదే ఒక పిచ్చి ప్రతిపాదన, డిక్షనరీలోనే ఎక్కడ లేదు. పిచ్చి పెట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మావిగాని నన్ను ప్రతిపాదన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విపరీతంగా ట్రోల్ చేస్తుంది కదా మరి ప్రభుత్వం. అంటే దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మావిగాని అనుకోకుండా అమరావతి ఎక్స్టెండెడ్ క్యాపిటల్ అన్నట్టయితే ఇలా మాట్లాడిండేవాడు కదా. ఆయన ఏదో కొత్త పేరు పెట్టాడు, ఏదో ఒక ట్రోల్ చేయాలని, ఆ రోజు ట్రోల్ చేయాలి కానీ కాలానుగుణంగా అందరికీ నచ్చుతుందండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియా అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే మీరు బందర్ నుంచి విజయవాడ వరకు కూడా తెలుగుదేశం చెందిన వ్యక్తులే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. ఇక్కడ ఈ ప్రాంతాల్లో విజయవాడ నుంచి గుంటూరు వరకు అన్ని రకాల కమ్యూనిటీసు, అన్ని రకాల పార్టీల వాళ్ళు ఉన్నారు. ఈ ప్రతిపాదన అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే అండి ఇప్పుడు అమరావతిలో పొలం ఉండేవాడు అప్పట్లో 20 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు ఎకరం ఉండేది. అది ఒక్కసారిగా రాజధాని అయిపోయి ఆ 1000 గజాల విలువ 5 కోట్లు అవుతుందని వాళ్ళు అనుకున్నారు. అది డిఫీట్ అయిపోయింది. ఇక్కడ మీరు అనౌన్స్ చేయగానే పెరిగిపోద్దండి. ఇట్స్ ఏ న్యాచురల్ మార్కెటబుల్ ప్రైస్. ప్రైవేట్ ల్యాండ్స్ కూడా పెరిగిపోతుంది. అందువల్ల అందరికీ సంతోషంగా ఉంది. ఒకటి, అలా సంతోషంగా ఉన్నప్పుడు రూపాయికి రూపాయిన్నర విలువ వచ్చినప్పుడే డెవలప్మెంట్కి పెట్టడానికి క్యాష్ ఫ్లోస్ వస్తాయి. డబ్బు కృషించిపోట్ల, డబ్బు పెరుగుతున్నది. సో అందువల్ల ఇది ప్రైవేట్ పార్టిసిపేషన్ నీకు తెలియకోకుండా, ఇన్వైట్ చేయకోకుండానే అపార్ట్మెంట్స్ కట్టేవాడు, ఇండివిజువల్ హౌసెస్ కట్టేవాడు, ఆఫీసులకి కట్టి రెంట్స్కి ఇచ్చేవాడు, ఇలాంటి వాళ్ళందరూ తయారవుతారు. కనుక మహానగర్ హైదరాబాద్ మొత్తం ప్రభుత్వం నిర్మించిందండి, ప్రైవేట్ పార్టిసిపేషనేగా. బిల్డర్స్లు అంతా ప్రైవేట్ వాళ్ళేగా. గవర్నమెంట్ మీరు చూసారో లేదో, అంటే మీకు వయసు ఎంత ఉందో నాకు తెలియదు కానీ నా చిన్నప్పుడు కోకట్పల్లి హౌసింగ్ కాలనీ, సంజీవ్ రెడ్డి హౌసింగ్ బోర్డు, తర్వాత అటు నాచారంలో హౌసింగ్ బోర్డు ఉండేది. హౌసింగ్ బోర్డు లేవు, ప్రభుత్వం అసలు ఇల్లు కట్టడం లేదు. ప్రైవేట్ బిల్డర్లు పెనట్రేట్ అయిపోవటం వల్ల స్టాండర్డ్స్ పెరిగినాయి, వైబిలిటీ వచ్చింది, తర్వాత కాంపిటేటివ్ వల్ల ప్రైస్ తక్కువ వస్తుంది. ప్రభుత్వ కట్టడాలు ఎంతంత మాత్రమే ఉంటాయి. ఆ కోకట్పల్లి హౌసింగ్ బోర్డులో అన్ని పగలగొట్టి కొత్త బిల్డింగ్లు కట్టుకున్నట్టు. ప్రభుత్వం ఎప్పుడు కూడా డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అందుకే నువ్వు ఎక్కువ ప్రైవేటైజేషన్ చేస్తున్నావు. మళ్ళీ ఇది ప్రభుత్వం నిర్మించడం ఏంటి, అది కూడా ప్రైవేటైజేషన్ ఇక్కడ ఇచ్చి ఏదైనా చేయించాల్సింది. నువ్వు ప్రధానమైనట్టు 3-4 బిల్డింగ్లు కట్టుకో, అడ్మినిస్ట్రేషన్ చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఇల్లు కట్టుకున్నాడో అది కరెక్ట్ అయిన రాజధాని అని వారికి ఆ రోజు అనిపించిందేమో. అందువల్ల అక్కడే తిరుగుతుంది అంత డెవలప్మెంట్ అంతా కూడా. ఆ ఇంటి పక్కన ఈ గుంటూరు విజయవాడ మధ్య కట్టుకుంటే అదే రాజధాని అవుతుంది. ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అక్కడ రిసైడ్ చేసి పాలన సాగించాడు.
మీరు ఎక్కడ ఉన్నారు? విజయవాడ పట్టణంలో కూర్చుని 2014-19 మధ్య విజయవాడలో సీఎం ఆఫీస్ ఉంది, విజయవాడ గవర్నర్ బంగ్లా ఉంది ఈ రోజు వరకు. సో అక్కడ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు నడవలేదు. సెక్రటేరియట్కి అసలు మంత్రులు వెళ్తారండి? అందరూ క్యాంప్ ఆఫీసులు ఇంటికాడ నుంచే నడుపుతున్నారు. మరి ఆ రాజధాని కలెక్టర్ ఎవరు? ఈ గుంటూరులో ఉంటాడు, రాజధానికి ఎస్పీ గుంటూరులో ఉంటాడు. కాబట్టి డిఎం హెచ్ఓ రాజధాని ఏరియా ఎవరికన్నా మోషన్స్ అయినాయి అనుకోండి, డయేరియా వచ్చిందనుకో, ఇక్కడ నుంచి డిఎం అండ్ హెచ్ఓ పరిగెత్తాలి. సో ఇవన్నీ కరెక్ట్ అయిన ప్రతిపాదనలు, పద్ధతులు కాదు. అది డెవలప్మెంట్ అయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మావిగన్ పేరు పక్కన పెట్టండి, మీకు ఇష్టం లేదు కనుక. దాన్ని మీరు ఎక్స్టెండెడ్ అమరావతి అనుకుంటారో లేకపోతే XYZ అనుకుంటారో, పేరు తర్వాత పెడదాం. ఆ ప్రతిపాదనకి 100% ప్రజల్లో మద్దతు లభిస్తుంది. అది వైబుల్ ప్రతిపాదన. దాని పట్ల ప్రభుత్వం ప్రజలు సుమభావంలో ఉన్నారు కనుక మొన్న ఎన్నికల్లో మీరు 2019లో తాడికొండ కూడా ఓడిపోయినట్టు ఈసారి కూడా మీరు రాజధాని ఏరియాలో కూడా మీకు అపజయం రాబోతుంది, సిద్ధంగా ఉంది. సార్, ఈ మామిళ్ళపల్లిలో మొదలైన మొక్కజొన్న ఉద్యమాన్ని నెక్స్ట్ ఏ దశకు తీసుకెళ్ళబోతున్నారు? దీనికి ఒక కన్క్లూజన్ తీసుకురావడానికి ఏ ప్రయత్నం చేయబోతున్నారు? సార్, నేను ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమో లో ప్రొఫైల్ అయిందండి. ఉప ప్రశ్నలు అంటే మామిళ్ళపల్లిలో గోడౌన్ పగలగొట్టడం, సీజ్ చేయటం, మహిళల మీద కేసు పెట్టడం, వీటి మీద పోరాటం ఎక్కువ జరుగుతుంది. ఈ ప్రధాన ప్రశ్నకి నేను ఎత్తుకునే సమయానికి సీజన్ అయిపోదు. మొక్కజొన్నలు చెడన్న పోవాలి, 1600-1700 కన్నా అమ్ముకోవాలి. ప్రభుత్వానికి అప్రతిష్ట మిగులుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2400 కొన్నారు, ఈ ప్రభుత్వం కొనలేదని నిరూపించడానికే పనికొస్తుంది. కానీ వీళ్ళు మద్దతు కేంద్రాలు తెరుస్తారని నాకు నమ్మకపోదట్లా. మరి అదృష్టం బాగుండి, మన రైతుల అదృష్టం బాగుండి రేపు ఎల్లుండిలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని మద్దతు కేంద్రాలు తెరిస్తే ఉపయోగం జరుగుతుంది. సో ఈ మొక్కజొన్న సీజన్తో పాటు ఈ ఉద్యమం ఆటోమేటిక్గా సబ్స్టాన్షియేట్ అయిపోతుంది. నెగిటివ్గా సబ్స్టాన్షియేట్ అవుతుందా, పాజిటివ్గా సబ్స్టాన్షియేట్ అవుతుందంటే వైఎస్ఆర్ పార్టీ గొంతు విప్పినటువంటి సమస్య జెన్యూన్ అని మొక్కజొన్న రైతులందరూ గుర్తించారు. ప్రభుత్వం కొనగలిగితే నష్ట శాతం తగ్గుతుంది. ఇప్పటికైనా వారు కొనే ఉద్దేశం లేకపోతే మొత్తం కూడా మొక్కజొన్న రైతులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కరెక్ట్ అండి. ఇది అయిపోయిన తర్వాత నాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, మీకు ఇందాక చెప్పాను. వాటి మీద నిరంతరం పోరాటం చేస్తాను. సార్, ఇప్పుడు మీరు 2 సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు చెప్పినట్టు ముంపు కేసు దగ్గర నుండి నిన్న SC/ST కేసు రైతుల మీద పెట్టేంత వరకు పోలీసును ప్రయోగించడం సహజంగానే కనిపిస్తుంది ప్రతి చోట. ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టారు? ఇవన్నీ తట్టుకొని నిలబడగలుగుతారా? అంటే ఇప్పటికీ గౌరవనీయ శాసనసభ్యులు నరేంద్ర గారి దయ వల్ల 15 కేసులు అయినాయి. నేను నా అంచనా ప్రకారం 0 వరకు ప్రిపేర్ అయ్యాను, 150 వరకు. ఇంకెక్కువ పెడితే అప్పుడు ఆలోచిస్తాను, కానీ ఇంకా 3 సంవత్సరాలు ఉంది. సరే, నేననేది ఏంటంటే అండి, ప్రజా జీవితంలోకి ఒకసారి వచ్చిన తర్వాత నేనేం నవయువకుడిని కాదు, అనుభవం ఉండే వ్యక్తిని, 60 సంవత్సరాల వ్యక్తిని. ఆరోగ్యం అంతా బాగుంది, జైల్లో పెట్టినా తట్టుకోగలను. అల్టిమేట్గా నా గెయిన్ కొన్నూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, నేను శాసనసభ్యుడు అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవ్వాలి, పేదల సంక్షేమ కార్యక్రమాలు, రైతులకు గిట్టుబాటు ధర, అనేక రకాలైన సమస్యలకు, అభివృద్ధి కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడమే పరిష్కారమని నేను భావిస్తున్నాను. కనుక ఈ పోరాటం చేస్తున్నా. కానీ ఉదాహరణకి నేను ఈసారి ఏదో గెలిచిపోయి ప్రభుత్వం రాలేదనుకోండి, ఏం ప్రయోజనం లేదు. అందువల్ల అన్నిటికీ కొన్నూరులో నాంది పలకాలని నా పోరాటం. నా వయసు రీత్యా నాకు కొంత అనుభవం ఉంది, రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాబట్టి గణనీయమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. కార్పొరేట్లో పనిచేశాను కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక ఐడియా ఉంది. గ్రామ వాతావరణంలో పుట్టి పెరిగాం కనుక రైతుల పట్ల, సంక్షేమం పట్ల, పేద సాధల పట్ల ఒక అవగాహన ఉంది కనుక 101% ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా ప్రజల సమస్యలను రిజాల్వ్ చేయడంలో నాకు ప్రముఖ పాత్ర వహించాలని ఆశపడుతున్నాను కనుక ఈ పోరాటం చేస్తాను.